సో వెల్కమ్ టు నాగినాథ్ మ్యాథ్స్ డే 50 మ్యాథ్స్ ఆన్లైన్ క్లాస్ అందరికి కూడా స్వాగతం. సో ఈరోజు మనం 50వ రోజు కంప్లీట్ చేసుకుంటున్నాం. సీకెంట్స్ అండ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ ఫోర్త్ పార్ట్లో ఉన్నాం. మనం వృత్తానికి స్పర్శరేఖ ఛేదన రేఖ అనే చాప్టర్లో ఈరోజు ఫోర్త్ పార్ట్, చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఈరోజు. ఎందువల్లంటే ఈరోజు స్టార్టింగ్లో మీ అందరికి కూడా ఒక కన్స్ట్రక్షన్ నేర్పడం జరుగుతుంది. సో ఆ కన్స్ట్రక్షన్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి వెరీ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్. సో అందరూ కూడా ఈరోజు యాక్చువల్గా ఆ కన్స్ట్రక్షన్ 9.2లో 5th ప్రాబ్లం, కానీ స్టార్టింగ్లో ఉంటే మీ అందరూ ఇంట్రెస్ట్గా ఉంటారనే ఉద్దేశంతో అది లాస్ట్లో కాకుండా స్టార్టింగ్లో పెట్టడం జరిగింది. సో ఈ స్టార్టింగ్లో వచ్చే ఈ కన్స్ట్రక్షన్ మీరందరూ కూడా బాగా నేర్చుకోండి, బాగా వినండి. సో దాని తర్వాత ఎక్సర్సైజ్ 9.2లో ఉన్న ఫస్ట్ ప్రాబ్లం నుంచి 4th ప్రాబ్లం వరకు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అవి బిట్స్ కింద ఇచ్చినప్పటికి కూడా వాటిని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా 9.2లో ఉన్న ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం కొన్ని కాన్సెప్ట్స్ చెప్పుకొని, సో వాట్ ఈజ్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్, సో వాట్ ఈజ్ ఎస్ ఆల్టర్నేట్ సెగ్మెంట్, ఇటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం చెప్పుకొని ఎక్సర్సైజ్ 9.3లో మంచి ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడ 7 ప్రాబ్లమ్స్ అయినప్పుడు కూడా 7 ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో అక్కడితో మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో మరి ఈరోజు ఎక్సర్సైజ్ 9.2లో ఉన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసే ముందు ఎక్సర్సైజ్ 9.2లో ఉన్న 5th ప్రాబ్లం మనం ముందు స్టార్ట్ చేద్దాం. సో లెట్ us స్టార్ట్ ద క్లాస్. సో ఈరోజు క్లాసులో 9.2 ఎక్సర్సైజ్లో ఉన్న 5th ప్రాబ్లం. సో 5th ప్రాబ్లం కాదు, ఇది కన్స్ట్రక్షన్ అన్నమాట. సో ముందుగా ఎందుకు చెప్తున్నానంటే కొంచెం ఇంపార్టెంట్ అయిన కన్స్ట్రక్షన్ కాబట్టి, సో పబ్లిక్ ఎగ్జామినేషన్కి చాలాసార్లు అడగడం జరిగింది కాబట్టి, సో ఈరోజు క్లాసులో ముందుగా ఈ కన్స్ట్రక్షన్ చెప్పుకున్న తర్వాత ఎక్సర్సైజ్ 9.2లో ఉన్న ప్రాబ్లం చేద్దాం. టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ క్లాస్ విత్ దిస్ వెరీ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్. సో draw a circle of radius 6 centimeters from a point 10 centimeters away from its center. Construct the pair of tangents to the circle and measure their lengths. Verify by using Pythagoras theorem. So, ఒక వృత్త వ్యాసార్థం 6 సెంటీమీటర్లుగా గల వృత్తానికి 10 సెంటీమీటర్ల దూరంలో గల బిందువు నుండి ఒక జత స్పర్శరేఖలను గీచి వాటి పొడవులను కొలిచి పైథాగరస్ సిద్ధాంతం ద్వారా నిరూపించండి అని ఇవ్వటం జరిగిందన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్. సో ఈ కన్స్ట్రక్షన్ మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్ ద కన్స్ట్రక్షన్. సో ఈరోజు జామెట్రికల్ కన్స్ట్రక్షన్, జామితీయ నిర్మాణాలకు సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ మనం నేర్చుకోబోతున్నాం. ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్లో 8 మార్క్స్ క్వశ్చన్ కింద రావడం జరుగుతుంది. సో ఆ కన్స్ట్రక్షన్ ఏంటంటే 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీయండి. కేంద్రం నుండి 10 సెంటీమీటర్ల దూరంలో బిందువు నుండి ఒక జత స్పర్శరేఖలను గీచి వాటి పొడవులు కొలవండి. పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించి సరిచూడండి. డ్రా ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఏ పాయింట్ 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ఇట్స్ సెంటర్. కన్స్ట్రక్ట్ pair of tangents to the circle and measure their lengths. Verify by using Pythagoras theorem. ఓకే, సో ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్లోకి వెళ్దాం. సో బిఫోర్ మనం కన్స్ట్రక్షన్ చేసే ముందు, నిర్మాణం చేసే ముందు ఒక రఫ్ డయాగ్రామ్ వేసుకోవాలి. సో ఇక్కడ మనకు రఫ్ డయాగ్రామ్ ఒకటి వేయడం జరిగింది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీయాలి. సో దీనికోసం వృత్తలేఖను తీసుకుందాం మనం. So first we have to draw a circle with radius 6 centimeters. For that we have to use compass. So I am going to take a radius 6 centimeters with the help of scale and compass. So ఈ విధంగా వృత్తలేఖన సహాయంతో 6 సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక వృత్తాన్ని డ్రా చేయాలి. సో ఒక వృత్తాన్ని
వేసుకున్నాం ఇప్పుడు మనం. సో ఈ యొక్క వృత్త కేంద్రానికి O అనే పాయింట్ పెడదాం. సో ది సెంటర్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ O. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వృత్త కేంద్రం నుండి 10 సెంటీమీటర్ల దూరంలో వృత్తానికి బాహ్యంగా ఒక బిందువును గుర్తించాలి. Now we have to plot a point 10 centimeters away from the center of the circle. So this point is denoted by P. సో ఈ వృత్తానికి బాహ్యంగా ఉన్న ఈ బిందువుని మనం P గా గుర్తించాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సో ఈ OPకి మనము లంబ సమద్విఖండ రేఖను గీయాలి. సో నౌ వీ హ్యావ్ టు డ్రా పెర్పెండిక్యులర్ బైసెక్టర్ టు ద గివెన్ లైన్ OP. సో లంబ సమద్విఖండ రేఖ వేయటం మనందరికీ తెలిసిందే. సో OPలో సగం కంటే ఎక్కువ తీసుకోవాలి. టేక్ హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ OP. సో సగం కంటే ఎక్కువ తీసుకొని OPకి పైన కింద ఇరువైపులా కూడా 2 చాపాలను మనం చాపరేఖలను వేయాలి. సో వీ హ్యావ్ టు డ్రా 2 ఆర్క్స్ ఆన్ ఎదర్ సైడ్ ఆఫ్ OP. సో ఈ విధంగా మనం చాపాలు వేసుకున్న తర్వాత వీటిని జాయిన్ చేయాలి. సో మనందరికీ తెలుసు లంబ సమద్విఖండ రేఖ అంటే ఇచ్చిన రేఖాఖండానికి లంబంగా ఉంటుంది మరియు దాన్ని 2 సమాన భాగాలు చేస్తుంది అనమాట. అంటే 90 degrees యాంగిల్ చేస్తూ ఆ రేఖాఖండం 2 సమాన భాగాలు చేస్తూ ఉంటుంది. సో we know what is a perpendicular bisector. The perpendicular bisector of a given line divides the line into 2 equal parts and which is also perpendicular to the given line. So that is called a perpendicular bisector. సో ఇప్పుడు చూడండి ఇరువైపులా కూడా 2 చాపాలు గీయడం జరుగుతుంది. సో ఇటువైపు కూడా ఇంతకుముందు గీచిన చాపాన్ని ఖండించుకునే విధంగా మరొక చాపాన్ని గీయడం జరిగింది. ఇప్పుడు ఈ చాపాలను మనం ఆ ఖండన బిందుని కలుపుకుంటూ ఒక రేఖ ఖండాన్ని వేయాలి. దీన్ని మనం లంబ సమద్విఖండ రేఖ అంటాం. సో నౌ వీ హ్యావ్ టు జాయిన్ the point of intersections of the arcs. So this is called perpendicular bisector. సో ఇప్పుడు ఈ లంబ సమద్విఖండ రేఖ OPని ఎక్కడ ఖండించిందంటే దాన్ని M గా గుర్తిద్దాం. సో M గా గుర్తించాం. The perpendicular bisector intersect OP at M. Now we have to draw a circle with center M. With center M and OM or MP or radius. M కేంద్రంగా తీసుకొని OM లేదా MP వ్యాసార్థంగా తీసుకొని మనం మరొక వృత్తాన్ని గీయాలి. సో ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ వృత్తం ఎక్కడైతే ఇంతకు ముందు గీచిన వృత్తాన్ని ఖండించిందో ఆ ఖండన బిందువుల్ని మనం ఏగా బీగా గుర్తించుకొని ఏని బిని జాయిన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేస్తున్నాను. సో ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ పాయింట్ ఏ అని పెట్టుకున్నాను. సో ఇక్కడ కూడా ఈ రెండు వృత్తాలు ఎక్కడ ఖండించుకున్న ఈ రెండింటిని కూడా జాయిన్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు జాయిన్ ద పాయింట్స్ ఏ అండ్ బి. సో దిస్ ఏబి అండ్ దిస్ A and P, this AP and PB are known as tangents to the given circle. ఈ AP, PBని ఏమంటామంటే స్పర్శ రేఖలు అంటాం. సో మనందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఇవి స్పర్శ రేఖలు ఎందుకు అవుతున్నాయి? సో ఏ విధంగా మనం చెప్తాం? ఏ విధంగా చెప్తామంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఓని ఏని జాయిన్ చేస్తాను అండ్ ఓని బిని కూడా జాయిన్ చేస్తాను. సో ఇలా జాయిన్ చేసినప్పుడు మనకి ఇక్కడ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఎందుకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అవుతాయి? ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ ఓఏపి. సో ప్రాబ్లంలో మనకి ఇది ఇచ్చాడనమాట, పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి నిరూపించండి అన్నాడు. సో ఇక్కడ మనం ట్రయాంగిల్ ఓఏపిని అబ్జర్వ్ చేసినట్లయితే, అదేవిధంగా ఓబిపిని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ
మనం ఆల్రెడీ ఓఏ అంటే రేడియస్ ఎంత తీసుకున్నాం, మనం 6 సెంటీమీటర్స్ తీసుకున్నాం ఓఏ రేడియస్. సో అదేవిధంగా ఓపీ ఎంత ఉంది మనకి ఇక్కడ 10 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఏపీని మెజర్ చేసినట్లయితే, ఏపీని కానీ బీపీని కానీ మెజర్ చేసినట్లయితే అది ఖచ్చితంగా 8 సెంటీమీటర్స్ ఉంటుంది అన్నమాట. సో దీని నుండి మనకి ఏమర్థం అవుతుంది, ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్ అని వస్తుంది. సో ఇలా వచ్చింది కాబట్టి సో ఓఏపీ అనేది మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో రైట్ యాంగిల్ ఎట్ ఏ. అదేవిధంగా ఓబీపీ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ఎట్ బి. సో ఇక్కడ యాంగిల్ ఓఏపీ యాంగిల్ ఓబీపీ ఇక్కడ రైట్ యాంగిల్స్ కాబట్టి సో మనకు ఆల్రెడీ ముందు ప్రాపర్టీ నేర్చుకున్నాం. సో ఇక్కడ మనకి ఒక లైన్ వచ్చి రేడియస్తో 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తుందంటే ఆ లైన్ ఖచ్చితంగా ఏమవుతుంది, మనకి ట్యాంజెంట్ అవుతుంది. ఒక రేఖ వృత్త వ్యాసార్థంతో 90 డిగ్రీల కోణం చేస్తుందంటే ఖచ్చితంగా రేఖ స్పర్శ రేఖ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ బీపీ కూడా కోణం 90 డిగ్రీలు చేస్తుంది కాబట్టి బీపీ కూడా స్పర్శ రేఖ అవుతుంది. సో ఏపీ బీపీలు ఈ విధంగా స్పర్శ రేఖలు అవుతాయి. ఇది పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించి మనం చేస్తాం. సో దీన్ని మనం నిర్మాణ క్రమంలో ప్రూఫ్ కింద చెప్పి రాస్తాం, స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో రాస్తాం అన్నమాట. ఉపత్తిని పెట్టి రాస్తాం తెలుగులో అయితే. సో ఈ విధంగా మనం ఒక వృత్తం యొక్క వ్యాసార్థం ఇచ్చి వృత్తానికి బాహ్య బిందువు ఇచ్చినప్పుడు స్పర్శరేఖలు ఈ విధంగా డ్రా చేయాలి. సో దిస్ ఇస్ ద వే హౌ వీ కెన్ డ్రా టాంజెంట్స్ టు ఏ గివెన్ సర్కిల్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్. ఓకే, ఇప్పుడు మనం స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూద్దాం ఒకసారి. Steps of construction. Draw a circle with radius 6 cm. 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తమును గీచితిని. From center O, plot an external point at a distance of 10 cm and join O, P. O కేంద్రం గల వృత్తమునకు 10 సెంటీమీటర్ల దూరంలో P అనే బిందువును గుర్తించి Oని Pని మనం ఏం చేయాలంటే జాయిన్ చేసుకోవాలి. డ్రా పెర్పెండిక్యులర్ బైసెక్టర్ టు ఓపీ. సో ఓపీకి లంబ సమద్విఖండన రేఖను గీయాలి. ద పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇంటర్సెక్ట్స్ ఓపీ ఎట్ ఎం. ఏదైతే లంబ సమద్విఖండన రేఖను గీస్తున్నామో ఈ లంబ సమద్విఖండన రేఖ ఓపీని ఎం వద్ద ఖండిస్తుంది. టేక్ ఎం యాజ్ సెంటర్, ఓఎం యాజ్ రేడియస్. డ్రా ఏ సర్కిల్. The circle intersects the previous circle at A and B. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎంను కేంద్రంగా తీసుకొని ఓఎంని వ్యాసార్థంగా తీసుకొని ఒక వృత్తాన్ని వేయాలి. సో ఈ వృత్తం ఏం చేస్తుందంటే ఇంత ముందు గీచిన వృత్తాన్ని ఏ అండ్ బి అనే బిందువుల వద్ద ఖండిస్తుంది. జాయిన్ P, A and P, B, then PA and PB are required tangents. సో ఇప్పుడు మనం P మరియు ఏని అదేవిధంగా P మరియు Bని జాయిన్ చేస్తే మనకి PA, PB అనేవి వస్తుంది. ఈ PA, PB అనేవి మనకు కావలసిన స్పర్శ రేఖలు అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా వృత్తానికి బాహ్య బిందువు నుండి ఈ విధంగా స్పర్శ రేఖలు గీచి నిర్మాణ క్రమాన్ని రాసుకోవాలి. సో స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో లాస్ట్లో మనం ఇందాక ఏదైతే ప్రూఫ్ చెప్పానో ఆ ప్రూఫ్ కూడా మనం దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకుంటే 8 మార్క్స్ చాలా ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. ఓకే, సరే ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా కన్స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ నేర్చుకున్నారు. సో ఇప్పుడు మనం 9.1లో ఉన్న ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఓకే, సో 9.2లో ఉన్న ఫస్ట్ ప్రాబ్లం నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో 9.2లో ఫస్ట్ ఏంటంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ గివ్ జస్టిఫికేషన్ ఫర్ ఈచ్. The angle between a tangent to a circle and the radius drawn at the point of contact is. ఒక వృత్తంలో స్పర్శరేఖకు మరియు ఆ స్పర్శ బిందువు నుండి గీచిన వృత్త వ్యాసార్థానికి మధ్య గల కోణం ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. సో ఎప్పుడైనా సరే ఒక సర్కిల్కి మనం ఒక టాంజెంట్ డ్రా చేస్తే ఆ టాంజెంట్ యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుండి డ్రా చేసిన రేడియస్ ఈ టాంజెంట్ ఎలా ఉంటాయంటే పెర్పెండిక్యులర్ గా ఉంటాయి. సో ద బిట్వీన్ యాంగిల్ ఎంత అవుతుందంటే మనకి 90 డిగ్రీస్ అవుతుంది. సో దీని కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 90 డిగ్రీస్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక
సర్కిల్ తీసుకున్నాం, దానికి ఒక ట్యాంజెంట్ డ్రా చేసాం. సో ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఈ ట్యాంజెంట్ కి ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుండి మనం ఒక రేడియస్ డ్రా చేసాం. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత అవుతుంది అంటే మనకి 90 degrees యాంగిల్ అవుతుంది. సో ఈ యాంగిల్ 90 degrees అవుతుంది అనమాట. సో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి డి అవుతుంది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. సో ఆన్సర్ డి, 90 degrees. ఒక వృత్తం యొక్క స్పర్శరేఖకు మరియు ఆ స్పర్శ బిందువు నుండి గీచిన వ్యాసార్థానికి మధ్య గల కోణం ఎప్పుడు కూడా మనకి ఎంత అవుతుందంటే 90 degrees అవుతుంది. ఇది ఎక్సర్సైజ్ 9.2లో ఫస్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ సెకండ్ వన్. From a point Q, the length of the tangent to a circle is 24 centimeters and the distance from Q from the center is 25 centimeters. The radius of the circle is. So, ఒక వృత్తములో బాహ్య బిందువు Q నుండి ఒక ట్యాంజెంట్, ఒక స్పర్శరేఖ గీయడం జరిగింది. ఆ స్పర్శరేఖ యొక్క పొడవు 24 సెంటీమీటర్లు. ఆ Q అనే బిందువు నుండి వృత్త కేంద్రానికి గల దూరం ఎంత అంటే 25 సెంటీమీటర్లు. సో అయితే ఏం కనుక్కోమంటారంటే, అయితే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంతో కనుక్కోవాలి. సో ఫ్రమ్ ఏ పాయింట్ Q, the length of the tangent to a circle is 24 centimeters and the distance of Q from the center is 25 centimeters. Okay. The radius of the circle is. So we have to find the radius of the circle. From a point Q, the length of the tangent to a circle is 24 centimeters and the distance of Q from the center is 25 centimeters. So we have to find the radius. So ఈ ప్రాబ్లం కోసం మనం ఒక డయాగ్రామ్ తీసుకుందాం, ఒక సర్కిల్ తీసుకుందాం, సర్కిల్ యొక్క సెంటర్ ఇది. సో ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకున్నాం. ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్ ఏమనుకుందాం మనం, దిస్ ఈజ్ Q. సో ఈ Q నుండి we have to draw a tangent. So this is a tangent and this is a point of contact. So let this point be A and this is center O. Now if you join O and A, so OA is the radius and OQ is given as, so QA is as 24 centimeters. So this is 24 centimeters and this is 25 centimeters. So we have to find the radius OA. So ఇది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఒక లంబకోణ త్రిభుజం. దిస్ ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దిస్ ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. QAO is a right angle triangle. So from this right angle triangle we have to find OA. Solution. From right angle triangle, right angled triangle QAO using Pythagoras theorem, using Pythagoras theorem, so Pythagoras theorem, in a right angle triangle the square of hypotenuse is equal to sum of squares of remaining two sides. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం మీది వర్గము మిగిలిన రెండు భుజముల మీది వర్గముల మొత్తమునకు సమానం అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని we have OQ square is equal to QA square plus OA square. So this implies
The value of OQ is 25. This implies 25 square is equal to QA is 24. 24 square plus OA square. So this implies 24 is 625 and 24 is 576 plus OA square. So if you transpose 576 to right hand side, we will get OA square is equal to 625 minus 576. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుందంటే 15 లోంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 9 అండ్ సో 11 లోంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే 4. సో దిస్ ఈజ్ 49. ఓకే, therefore OA is equal to square root of 49. So this is equal to 7 centimeters. So this is equal to 7 centimeters. So OA is equal to 7 centimeters. What is the OA? OA is the radius. So radius of the circle is 7 centimeters. Okay. So once again, from right angle triangle QAO. So from right angle triangle QAO, using Pythagoras theorem, we have OQ square is equal to QA square plus OA square. So this implies what is OQ? That is 25 square is equal to QA, that is 24 square plus OA square. So 25 square is 625 is equal to 24 square is 576 plus OA square. So if you transpose 576 to left hand side, we will get OA square is equal to 625 minus 576. So we will get 49. So OA is equal to square root of 49, that is equal to 7 centimeters. So the radius is 7 centimeters. So this is 7 centimeters. So తెలుగు మీడియం చూడండి అమ్మా, తెలుగు మీడియం యొక్క రైటింగ్ ఏంటంటే ఇక్కడ QAO లంబకోణ త్రిభుజం నుండి అని రాయాలి. ఏం రాయాలి? లంబకోణ త్రిభుజం నుండి. లంబకోణ త్రిభుజం నుండి. లంబకోణ త్రిభుజం నుండి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనకి ఏమవుతుందంటే OQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు QA స్క్వేర్ ప్లస్ OA స్క్వేర్ అవుతుంది. సో OQ యొక్క వాల్యూ వచ్చి 25 అవుతుంది. సో 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 స్క్వేర్ ప్లస్ OA స్క్వేర్ అవుతుంది. సో 25 స్క్వేర్ అంటే 625, 24 స్క్వేర్ అంటే 576 ప్లస్ OA స్క్వేర్. సో 576 ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినట్లయితే OA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625 minus 576, that is equal to 49. Therefore OA is equal to root 49, that is equal to 7 centimeters. So ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. So next one, if AP and AQ are, so AP and AQ are two tangents, a circle with center O. So ఈ సర్కిల్ యొక్క సెంటర్ O, సో దీనికి two tangents డ్రా చేయడం జరిగింది. So AP and AQ. So that angle POQ. So angle POQ means this angle is 110 degrees. So then find angle PAQ. So we have to find this angle. So we have to find angle PAQ. So ఈ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, PAQ. సో దీనికోసం నేను చిన్న కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను కూడా సరే ఒకసారి తెలుగు మీడియం కూడా వినండి ఒకసారి. ఇక్కడ ఏపీ కామ ఏక్యూలు ఏంటంటే రెండు స్పర్శ రేఖలు. సో వృత్తం యొక్క కేంద్రం O అంట. సో ఇక్కడ యాంగిల్ POQ అంటే ఈ యాంగిల్ ఎంత ఇచ్చారంటే మనకి 110 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది ఈ యాంగిల్. ఓకే, ఈ యాంగిల్ 110 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఈ యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. యాంగిల్ POQ ఇవ్వడం జరిగింది, యాంగిల్ PAQ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దీనికోసం ఒక చిన్న కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఓని ఏని జాయిన్ చేస్తున్నాను. సో ఓని ఏని జాయిన్ చేశాను. సో ఇలా ఓని ఏని జాయిన్ చేసినప్పుడు ఇక్కడ మనకి టూ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రియెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఆల్రెడీ మనం చాలా సార్లు చేసాం, దీని ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకు కాంగ్రియెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి? ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్. సో 90 డిగ్రీస్ ఈ యాంగిల్ ఎందుకు వచ్చిందో అర్థమైంది మీ అందరికీ.
సో ఓపీ అనేది రేడియస్ కాబట్టి సో టాంజెంట్ తో ఈ రేడియస్ యొక్క ఎండింగ్ పాయింట్ చేసే యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 90 డిగ్రీస్ ఉంటుంది. సో అంటే ఏపీ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఓపీ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏక్యూ వచ్చి ఓక్యూకి పెర్పెండిక్యులర్ అవుతుంది కాబట్టి సో ఈ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే మనకి ఇది కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఈ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో బై ఆర్హెచ్ఎస్ కాంగ్రెంట్ ప్రాపర్టీ నుండి 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి అంటే కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అవుతాయో ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుందంటే సిపిసిటీ బేస్ చేసుకుని, సిపిసిటీ అంటే నేను చెప్పడం జరిగింది ప్రతి టర్మ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెంట్స్ కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. సిపిసిటీ అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. అంటే ఈ ట్రయాంగిల్ లో ఈ యాంగిల్ వచ్చి ఈ ట్రయాంగిల్ లో ఈ యాంగిల్ కి ఈక్వల్ అవుతుంది, ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్ కి ఈక్వల్ అవుతుంది. ఈ యాంగిల్ అలాగా 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ ఉంది. అలాగే ఈ సైడ్ వచ్చి ఈ సైడ్ కి ఈక్వల్ అవుతుంది, ఈ సైడ్ వచ్చి ఈ సైడ్ కి ఈక్వల్ అవుతుంది. అది సిపిసిటీ అంటే. సో ఎప్పుడైనా సరే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్, ఎప్పుడైనా సరే 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయితే మనకి ఈ ప్రాపర్టీ అప్లై అవుతుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం చెప్తాను. సో ఈ ప్రాబ్లం రకరకాలుగా చెప్పొచ్చు, వేరే మెథడ్ లో కూడా చెప్తాను. 2 మెథడ్స్ వినండి ఒకసారి. ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ 110 డిగ్రీస్ ఉంది కదా ఇది. సో ఆటోమేటిక్గా 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్. సో అది రాసి నేను ఏం చేస్తానంటే 2 ట్రయాంగిల్స్ ఎప్పుడైతే కాంగ్రెంట్ అవుతాయో ఈ యాంగిల్ ఎక్స్ ఉంటే ఈ యాంగిల్ కూడా ఎంత ఉంటుంది ఎక్స్ ఉంటుంది. కానీ టోటల్ యాంగిల్ ఎంత ఇచ్చాడు మనకి 110 ఇచ్చాడు కాబట్టి ఈ యాంగిల్ ఎంత అవుతుంది మనకి 55 డిగ్రీస్ అవుతుంది. ఈ యాంగిల్ ఎంత అవుతుంది, ఈ పక్కన ఉన్న యాంగిల్ ఎంత అవుతుంది, ఇది కూడా 55 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇక్కడ యాంగిల్ ఏమో 90 డిగ్రీస్ ఉంది, ఇక్కడ యాంగిల్ ఏమో 55 డిగ్రీస్ ఉంది. సో 90 ప్లస్ 55 అంటే 145 అవుతుంది. సో ట్రయాంగిల్ లో మొత్తం సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత ఉంటాయి మనకి 180 డిగ్రీస్ కాబట్టి సో ఇక్కడ యాంగిల్ 90, ఇక్కడ యాంగిల్ 55, 145. సో 145 ఇక్కడ ఈ యాంగిల్ యాడ్ చేస్తే మనకు 180 రావాలి. అంటే 145కి ఎంత యాడ్ చేస్తే 180 వస్తుంది మనకి 35. సో దిస్ యాంగిల్ ఇస్ 35 అవుతుంది అనమాట. ఈ 2 యాంగిల్స్ ఎలా ఉంటాయి ఈక్వల్ గా ఉంటాయి. ఇక్కడ కూడా యాంగిల్ ఎంత అవుతుంది మనకి 35 అవుతుంది. సో 35 ప్లస్ 35 ఎంత అవుతుంది మనకి 70 డిగ్రీస్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 70 అవుతుంది అనమాట. సో దీనికి మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కింద ప్రాబ్లం చేద్దాం ఇప్పుడు. సొల్యూషన్. ఫ్రమ్ ఫిగర్ triangle OPA is congruent to triangle OQA. From RHS property. RHS congruent property. Therefore, సో ఎప్పుడైతే ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అవుతాయో సో ఈ యాంగిల్ చూడండి, ఈ యాంగిల్ ఏమవుతుంది యాంగిల్ POA, యాంగిల్ POA is equal to 110/2 అవుతుంది. 110/2, 110 లో హాఫ్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 55 డిగ్రీస్. సో POA అంటే POA అంటే ఇది 55 అవుతుంది, ఇది కూడా 55 అవుతుంది. సో ఇప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ from right angle triangle OPA. సో ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత అవుతుంది మనకి 180 డిగ్రీస్ అవుతుంది కాబట్టి సో యాంగిల్ సమ్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే యాంగిల్ POA ప్లస్ యాంగిల్ OPA ప్లస్ యాంగిల్ OPA అంటే ఈ యాంగిల్ మాట
plus angle PAO is equal to 180 degrees. So ఇందువల్ల 180 degrees triangle లో 3 angles కి sum 180 కాబట్టి. So this implies so angle POA అంటే ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేస్తాం 55 degrees. So 55 degrees plus angle OPA అంటే 90 degrees. 90 degrees plus angle PAO is equal to 180. So this implies 90 plus 55, that is 145 degrees plus angle PAO is equal to 180. So this implies angle PAO is equal to 180 minus 145. So this is equal to 35 degrees. 35 degrees. So ఈ ప్రాబ్లం దేని ఫైండ్ అవుట్ చేయమని మన యాంగిల్ PAQ ఫైండ్ అవుట్ చేయమని. సో PAQ అంటే ఈ టూ యాంగిల్ సమ్ కి ఈక్వల్ అన్నమాట. అంటే దీనికి 2 టైమ్స్ అవుతుంది అన్నమాట. దేర్ఫోర్ యాంగిల్ PAQ is equal to 2 times యాంగిల్ PAO. సో ఎందువల్ల అవుతుంది, ఇక్కడ ఈ 2 యాంగిల్స్ కూడా మనకి ఈక్వల్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 times 35, దట్ ఈజ్ ఈక్వల్ టు 70 degrees. సో మనకి ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, ఇప్పుడు 70 degrees వచ్చింది అనమాట. ఓకే, సో ఇదే ప్రాబ్లం ఇంకో విధంగా చెప్పాను చూడండి. మ్యాథమెటిక్స్ లో ప్రాబ్లం ఎలా చేసినా సరే మార్కులు పడితే అది మ్యాథమెటిక్స్ రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి. సో ఇది ఈ ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా చూడండి, రఫ్ గా మీరు చెప్తే చాలా సింపుల్ గా వచ్చేసింది కదా, కానీ ప్రాబ్లం ఏం చేస్తే రైటింగ్ ఇలా వస్తుంది. ఈ రైటింగ్ అనేది మ్యాండేటరీ కాదు. సో ఈ రైటింగ్ ని మీకు ఎగ్జామినేషన్ లో మీకు ఎలా వస్తే రాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓపీఎన్ రాశాను కదా, ఫ్రమ్ ట్రయాంగిల్ ఓపీఎన్ రాసిన సరే మీకు మార్కులు పడతాయి. ఓకే, సో ఈ విధంగా చేయడం జరిగింది. సో దీనికి వేరే షార్ట్ కట్ మెథడ్ చెప్తాను చూడండి. ఇదే ప్రాబ్లం ఇంకోలా ఎలా చేయొచ్చు సింపుల్ గా. ఇక్కడ చూడండి, సింపుల్ గా ఎలా చేయొచ్చు అంటే సేమ్ ప్రాబ్లం సింపుల్ గా ఎలా చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ PAQO ఇదేంటి, ఒక క్వాడ్రిలేటరల్ అన్నమాట. ఇది ఒక చతుర్భుజం. మీ అందరికీ తెలుసు చతుర్భుజంలో 4 కోణాలు మొత్తం ఎంత ఉంటుంది చెప్పండి, 360 డిగ్రీలు ఉంటుంది కదా. సో ఆల్రెడీ ఇక్కడ యాంగిల్ O ఎంత ఇచ్చారు చెప్పండి, మనకి యాంగిల్ O వచ్చి 110 degrees. ఇక్కడ ఈ యాంగిల్ ఎంత, ఇది 90. ఈ యాంగిల్ ఎంత, 90. సో 90 ప్లస్ 110 ప్లస్ ఈ యాంగిల్ ఏంటి, యాంగిల్ PAQ. యాంగిల్ PAQ ఇజ్ ఈక్వల్ టు క్వాడ్రిలేటరల్ లో 4 యాంగిల్స్ యొక్క సమ్ 360 degrees. చతుర్భుజంలో 4 కోణాల మొత్తం కూడా ఎంత అవుతుంది అంటే 360 డిగ్రీలు అవుతుంది, 360 degrees. దిస్ ఎంప్లాయిస్, సో యాడ్ చేయండి 90 180, 180ని 110 290 అవుతుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ 290 ప్లస్ యాంగిల్ PAQ ఈజ్ ఈక్వల్ టు 360. సో దిస్ ఎంప్లాయిస్ యాంగిల్ PAQ ఈజ్ ఈక్వల్ టు 360 minus 290. So this is equal to 70 degrees. చూడండి, ఇక్కడ ఓన్లీ 3 steps తో ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ కొంచెం లెంగ్తీ ప్రాసెస్ కింద అయ్యింది. అంటే ఇది యాక్చువల్గా ఇప్పుడు మనం చేస్తున్న టాపిక్ కి కన్సర్న్ కాదన్నమాట ఇది, కానీ ఆన్సర్ వచ్చేసింది ఇక్కడ. ఇది మనం చేస్తున్న టాపిక్ కన్సర్న్ అన్నమాట. ఇది ఎలా కన్సర్న్ చెప్పండి, ఇక్కడ మనం చేస్తున్న టాపిక్ కి. సో ఇక్కడ మనకి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది, ఇక్కడ 90 degrees యాంగిల్ ఉంటుంది అని తెలుసు. అదేవిధంగా ఈ 2 ట్రయాంగిల్స్ మనకు కాంగ్రెంట్ అవుతాయని మనం ఆల్రెడీ సెకండ్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం. అంటే ఈ చాప్టర్ లో సెకండ్ పార్ట్ లో మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇదేంటంటే అసలు ఇక్కడ మనకి టాంజెంట్స్ తోటి వేటితోటి పని లేదు, డైరెక్ట్ గా క్వాడ్రిలేటరల్ యొక్క ప్రాపర్టీ యూజ్ చేసి
సో అయితే ఇక్కడ మనకి యాంగిల్ 90 degrees ఉంటుందని తెలియాలి. ఇది మాత్రం మనకి చాప్టర్ కన్సర్న్ ఇది. సో ఆ విధంగా ఈ ప్రాబ్లం చేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్లో ఈ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎగ్జామినేషన్లో ఈ ప్రాబ్లం ఇచ్చాడు మీకు. సో మీ ఇష్టం. ఇప్పుడు నేను చెప్పిన సెకండ్ మెథడ్ చేసినా పర్లేదు, ఫస్ట్ మెథడ్ చేసినా పర్లేదు, ఎలా చేసినా సరే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఇంకా ఈ ప్రాబ్లం చేయడానికి ఇంకో 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఆ 2 మెథడ్స్ రెండింటికి బిట్వీన్ ఉంటుంది అనమాట. అంటే మరి అంత ఈజీ కాదు, మరి అంత డిఫికల్ట్ కాదు. సో అటువంటి 2 మెథడ్స్ కూడా ఉన్నాయి. మనం మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం ప్రాబ్లం. సో ఇప్పుడు అందరికీ ప్రాబ్లం అర్థమైంది కదా. థర్డ్ ప్రాబ్లం ఇది చాలా ఈజీ ప్రాబ్లం. సో అంతా కూడా మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ మీద బేస్ అయి ఉంటుంది, ప్రీవియస్ నాలెడ్జ్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. If tangents PA and PB from a point P to a circle with center O are inclined to each other at an angle of 80 degrees, then angle POA is equal to. రెండు స్పర్శరేఖలు గీయడం జరిగింది వృత్తానికి P అనే పాయింట్ నుంచి. ఆ స్పర్శరేఖలు ఏంటంటే PA PBలు. సో ఈ పిఏపిబిలు స్పర్శరేఖల మధ్య కోణం ఎంత ఏర్పడిందంటే 180 degrees యాంగిల్ ఏర్పడటం జరిగింది. సో అయితే ఈ యాంగిల్ పిఓఏ ఎంత అవుతుందని అడుగుతున్నాడు. సో దీనికోసం మనం డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. సో డయాగ్రామ్ వేసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. సో సర్కిల్ తీసుకున్నాను, ఒక ట్యాంజెంట్, ఇది ఒక ట్యాంజెంట్. ఓకే, ఇప్పుడు సో ఈ పాయింట్ వచ్చి పి అనే పాయింట్ ఇది. సో ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇది. సో ఇది మనకి ఏ అనుకుందాం. సో ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇది బి అనుకుందాం. ఓకే, సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మార్చుదాం ఇక్కడ ఒకసారి చూడండి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, సో ఇది ప్రాబ్లం. సో దీంట్లో మనకి ఈ యాంగిల్ ఎంత అంటే, ఈ మొత్తం టోటల్ యాంగిల్ ఎంత అంటే 80 degrees. టోటల్ ఈ యాంగిల్ మొత్తం ఈ యాంగిల్ ఎంత 80 degrees. 80 degrees. ఈ టోటల్ మొత్తం ఈ యాంగిల్ 80 degrees ఇవ్వటం జరిగింది. సో అయితే ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం దేన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? యాంగిల్ పిఓఏ. ఎక్కడ నుంచి చూడండి ఒకసారి. సెంటర్ ఓ అనుకున్నట్లయితే పిఓఏ అంటే ఈ యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, సో ఎలా వస్తుంది ఆ యాంగిల్? సో ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఏ ట్రయాంగిల్? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది చెప్పండి? 90 degrees ఉంటుంది. యాంగిల్ 90 degrees ఉంటుంది. ఇప్పుడు నేను సపోజ్ ఈ రెండింటిని ఇలా జాయిన్ చేశాను అనుకోండి, దీన్ని ఓని బిని జాయిన్ చేశాను అనుకోండి, ఇక్కడ మనకి 2 triangles ఫామ్ అవుతున్నాయి. సో 2 triangles ఫామ్ అవుతున్నాయి. ఈ 2 triangles కూడా ఏ ట్రయాంగిల్స్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఇప్పుడే చెప్పడం జరిగింది మీ అందరికీ. ఇలా జాయిన్ చేశాను. సో ఇక్కడ యాంగిల్ ట్రయాంగిల్ పిఏఓ, ట్రయాంగిల్ పిబిఓ, ఈ 2 triangles కూడా ఏమవుతాయి మనకి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. నాట్ ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, ది 2 triangles ఆర్ కాంగ్రెంట్. ఈ 2 త్రిభుజాలు కూడా సర్వసమానం కూడా అవుతాయి. సో ఎప్పుడైతే 2 త్రిభుజాలు సర్వసమానం అవుతాయో ఆటోమేటిక్ గా ఈ 2 angles ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇది 40 degrees అవుతుంది. సో ఇది 40 degrees అవుతుంది. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో ఈ యాంగిల్ 90 ఉంది, ఈ యాంగిల్ 40 degrees ఉంది. సో 90 + 40 ఎంత? 130. సో టోటల్ యాంగిల్ ఎంత రావాలి? ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంత? 180 degrees కాబట్టి సో ఇది ఎంత అవుతుందంటే మనకి 50 degrees అవుతుంది. వెరీ సింపుల్. యాంగిల్ పిఓఏ ఈజ్ ఈక్వల్ టు 50 degrees. సో దీని ఎగ్జామినేషన్ లో మనకి ప్రాబ్లం కింద ఇచ్చారు అనుకోండి, 2 marks తప్పకుండా రైటింగ్ రాయాలి. సో ఎగ్జామినేషన్ లో సేమ్ ఇలాగ ఒక మల్టిపుల్ చాయిస్ బిట్ కింద ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు నేను ఎలా చేసాను అలా రఫ్గా చేసుకోవాలి. మ్యాటర్ ఈజ్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాథమెటిక్స్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రైటింగ్ కింద రాసుకున్నాం అనుకోండి. రైటింగ్ కింద ఎలా రాయాలి? సో దీన్ని రైటింగ్ కింద రాసినప్పుడు సొల్యూషన్లో వెళ్దాం. దీని రైటింగ్ కింద ఎలా రాస్తారంటే మనకు స్టేట్మెంట్ ఉంది. ఏంటంటే స్టేట్మెంట్ ఇలా 2 tangents యొక్క ఈ యాంగులర్ బైసెక్టర్ ఖచ్చితంగా సెంటర్ నుండి పాస్ అవుతుంది అని ఒక స్టేట్మెంట్ ఉంది. సో ఇది ఓపీ అనేది పాసింగ్ త్రూ ద సెంటర్ కాబట్టి ఇది ఖచ్చితంగా ఓపీ ఏమవుతుంది? యాంగులర్ బైసెక్టర్ ఆఫ్
ఏపీబీకి యాంగులర్ బైసెక్టర్ అవుతుంది. సో ఈ యాంగిల్ ఏపీబీ అంతా 80 degrees కాబట్టి ఇది యాంగులర్ బైసెక్టర్ కాబట్టి ఇది 40, ఇది 40 అవుతుంది. సో రైటింగ్ అలా రాద్దాం. Since OP is the angular bisector of angle APB. Therefore, angle APO. So angle APO అంటే APO అంటే ఈ యాంగిల్ అన్నమాట. Angle APO is equal to 40 degrees. Angle PAO is equal to 90 degrees. So PAO అంటే ఈ యాంగిల్ 90 degrees. From triangle PAO. సో PAO ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్ లో 3 యాంగిల్ సమ్ ఎంత అవుతుంది మనకి 180 degrees అవుతుంది కాబట్టి యాంగిల్ APO ప్లస్ యాంగిల్ PAO ప్లస్ యాంగిల్ POA is equal to 180 degrees. So this implies, so angle APO అంటే 40 degrees, angle PAO అంటే 90 degrees plus angle POA is equal to 180 degrees. So this implies 90 plus 40 130 అవుతుంది. సో 130ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే యాంగిల్ POA is equal to 180 minus 130. 180 minus 130. So that is equal to 50 degrees. So this angle is 50 degrees. Angle POA is equal to 50 degrees వచ్చింది అనమాట. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేయాలి. ఓకే, సో తెలుగు మీడియం చూడండి ఒకసారి. ఇక్కడ రైటింగ్ ఏం రాశారంటే ఓపీ అనేది ఏంటంట యాంగిల్ ఏపీబీ యొక్క కోణ సమద్విఖండ రేఖ. ఎందుకు కోణ సమద్విఖండ రేఖ ఏంది? ఇది ఏదైనా సరే రెండు స్పర్శ రేఖలు ఖండించుకుంటాయి కదా, ఇక్కడ ఖండించుకున్నాయి. ఈ ఖండన బిందువు నుండి మనం గీచిన రేఖ వృత్త కేంద్రం గుండా వెళ్తే ఈ రేఖ ఏమవుతుంది? కోణ సమద్విఖండ రేఖ అవుతుంది. ఇది కోణ సమద్విఖండ రేఖ అయితే ఖచ్చితంగా దేని గుండా వెళ్తుంది? వృత్త కేంద్రం గుండా వెళ్తుంది. సో ఇది దీని మీనింగ్. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ యాంగిల్ మొత్తం 80 degrees ఇవ్వడం జరిగింది కాబట్టి దీంట్లో ఇది హాఫ్ ఉంటుంది, 80లో హాఫ్ ఉంటుంది. సో యాంగిల్ APO ఈజ్ ఈక్వల్ టు 40 degrees వచ్చింది. ఓకే, యాంగిల్ PAO ఈజ్ ఈక్వల్ 90 degrees వచ్చింది. ఇక్కడ 40 degrees ఎలా వచ్చిందని మీ అందరికీ డౌట్ రావచ్చు. సో టోటల్ యాంగిల్ 80 degrees. సో PO అనేది సెంటర్ నుండి పాస్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇది యాంగిల్ బైసెక్ట్ అవుతుంది అనమాట. సో యాంగిల్ బైసెక్ట్ అంటే అర్థం ఏంటి? మొత్తం 80 degrees ఉన్న యాంగిల్ 2 parts కింద అవుతాయి, 40 అవుతాయి. సో అందువల్ల యాంగిల్ APO ఈజ్ ఈక్వల్ టు 40 degrees అవుతుంది. యాంగిల్ PAO ఈజ్ ఈక్వల్ 90 degrees అవుతుంది. సో ఫ్రమ్ ట్రయాంగిల్ PAO, సో PAO ట్రయాంగిల్ లో యాంగిల్స్ సమ్ చేసుకుంటే 180కి ఎక్కువ అవుతుంది. సో యాంగిల్ APO అంటే 40 అవుతుంది, యాంగిల్ PAO అంటే 90 అవుతుంది. ప్లస్ యాంగిల్ POA ఈజ్ ఈక్వల్ 180 degrees. దిస్ ఇంప్లైస్ యాంగిల్ POA ఈజ్ ఈక్వల్ 180 మైనస్ 90 ప్లస్ 40 అంటే 130 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ 50 degrees. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో దిస్ ఈస్ ద మోస్ట్ లాజికల్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఇది ఏంటంటే ఈ ప్రాబ్లం ఇన్ ద ఫిగర్ xy and x dash y dash are two parallel tangents to a circle with center O
and another tangent AB with point of contact C intersecting XY. Okay. And XY at A and X dash Y dash at B, then angle AOB. So we have to find angle AOB. సో ఇక్కడ చూడండి రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్ గా ప్రాబ్లం లేదు, నేను ఇన్నిటిని జాయిన్ చేశాను అనమాట. నేను ఓని సిని జాయిన్ చేశాను. సో ఈ ప్రాబ్లం లో మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే యాంగిల్ ఏఓబిని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ప్రాబ్లం లో మనకి ఏమి ఇచ్చారు ఒకసారి తెలుగు మీడియం చూడండి. ఇక్కడ XY X డాష్ Y డాష్ ఈ రెండు కూడా ప్యారలల్ టాంజెంట్స్, అంటే ప్యారల్ గా ఉన్నాయి, టాంజెంట్స్ అవుతాయి. సో మనకు ఆల్రెడీ తెలుసు దిస్ ఈజ్ డయామీటర్ ఎండింగ్ పాయింట్ తో డ్రా చేసే ప్యారల్ లైన్స్ అని ఇప్పుడు కూడా ఎలా ఉంటాయి, టాంజెంట్స్ ప్యారల్ గా ఉంటాయని మనం ఆల్రెడీ ఒక థియరం కూడా ప్రూవ్ చేసాం, ఒక చిన్న ప్రాబ్లం కూడా చేసాం. సో ఈ రెండు ప్యారల్ గా ఉన్నాయంట. సో ఇంకేం ఇచ్చారంటే ఇంకొక టాంజెంట్ డ్రా చేశారంట. టాంజెంట్ వచ్చి సర్కిల్ సి పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. అదేవిధంగా XY నేమో ఏ పాయింట్ దగ్గర, X డాష్ Y డాష్ నేమో ఇక్కడ డాష్ పెట్టాలి, X డాష్ Y డాష్ నేమో బి దగ్గర టచ్ చేస్తుంది, ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో ఫైనల్ గా ఈ ప్రాబ్లం మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రైటింగ్ అంతా పక్కన పెడితే యాంగిల్ ఏఓబి. సో ఈ ప్రాబ్లం చూసి భయపడకండి, రైటింగ్ పక్కన పెట్టండి, డయాగ్రామ్ చూడండి ఒకసారి. సో ఈ డయాగ్రామ్ లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ ఏఓబి. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే, సో ఇక్కడ నేను ఒక పాయింట్ ఇక్కడ పాయింట్ ఇవ్వలేదు కదా, ఈ పాయింట్ ఏమనుకుంటున్నానంటే ఏ లెటర్స్ యూజ్ చేశారు, ఇక్కడ ఏబిసి డి యూజ్ చేయలేదు కదా, ఇక్కడ డి పెడుతున్నాను, ఇక్కడ డి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సొల్యూషన్, ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయాలని దీనికోసం ఏం చేస్తానంటే ట్రయాంగిల్ ఓడిఏ తీసుకుంటున్నాను, ఓడిఏ. నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ ఏం తీసుకుంటున్నానంటే ట్రయాంగిల్ ఓడిఏ అంటే ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఇంకొక ట్రయాంగిల్ ఏం తీసుకుంటున్నానంటే ఓసిఏ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ టూ ట్రయాంగిల్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టూ ట్రయాంగిల్స్, సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. సో ఇందువల్ల 90 degrees ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ టాంజెంట్ కాబట్టి, దిస్ ఇస్ రేడియస్ కాబట్టి ఇక్కడ యాంగిల్ 90 degrees ఉంటుంది. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, ఇది కూడా 90 degrees ఉంటుంది. అంటే ఈ టూ ట్రయాంగిల్స్ మనకి ఏమవుతున్నాయి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అవుతున్నాయి. సో టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలనుకోండి, ఎలా చేయాలి, ఎనీ టూ సైడ్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి, అదేవిధంగా హైపోటెనస్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ చూడండి ఈ ట్రయాంగిల్లో ఓడి వచ్చి, ఈ ట్రయాంగిల్లో ఓడి ఈజ్ ఈక్వల్ టు, ఈ ట్రయాంగిల్లో దేనికి ఈక్వల్ అవుతుంది, ఓసికి ఈక్వల్ అవుతుంది. ఎందువల్ల బోత్ ఆర్ రేడియస్ కాబట్టి, ఈ రెండు కూడా వ్యాసార్థాలు కాబట్టి ఇందులో ఓడి వచ్చి ఈ ట్రయాంగిల్ ఓడిఏలో ఓడి వచ్చి ట్రయాంగిల్ ఓసిఏలో ఓసికి ఈక్వల్ అవుతుంది, రేడియస్ కాబట్టి. సర్కిల్లో రేడియస్ ఎప్పుడు ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి, జస్ట్ దీన్ని జాయిన్ చేయడంలోనే ఈ ప్రాబ్లం అంత ఉందన్నమాట. జాయిన్ చేసాను, ప్రాబ్లం చాలా ఈజీగా మనం చేయొచ్చు ఇప్పుడు. సో అదేవిధంగా ఈ రైట్ యాంగిల్ ఆపోజిట్ గా దీన్ని ఏమంటారు, ఓఏని ఏమంటారు, హైపోటెనస్ అంటారు. సో రెండు ట్రయాంగిల్స్ కి కామన్ హైపోటెనస్ అన్నమాట ఇది, రెండింటికి ఉమ్మడిగా ఉన్న కర్ణం ఇది. సో ఆటోమేటిక్ గా ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీ సాల్వ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఈ టూ ట్రయాంగిల్స్ లో టూ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి, అదేవిధంగా హైపోటెనస్ ఈక్వల్ అయిపోయింది. దేర్ ఫోర్ ట్రయాంగిల్ ODA is congruent to triangle OCA. ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయి. ఎందువల్ల, సిన్స్ RHS ప్రాపర్టీ. సో ఎప్పుడైతే సరే టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయో కరస్పాండింగ్ యాంగిల్ సిపిసిటీ చెప్పడం జరిగింది. సిపిసిటీ ప్రకారం బై సిపిసిటీ కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. సో దీన్ని బేస్ చేసుకుని ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఎలాగ ఈక్వల్ గా ఉంది, ఈ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ వచ్చి, సో దీన్ని ఇంకా నీట్ గా వేస్తాను ఇక్కడ నేను, చూడండి ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవ్వాలి. అదే విధముగా ఈ యాంగిల్ వచ్చి
ఓకే, అలాగే ఇప్పుడు ఈ కింద కూడా టూ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆటోమేటిక్ ఈ యాంగిల్ వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ యాంగిల్ కి ఈక్వల్ అవ్వాలి. పాయింట్ అర్థమైంది మీ అందరికీ? సో పైన ఈ టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కదా, ఈ కింద చూసుకుంటే ఇవి కూడా టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, సేమ్ అదే విధంగా ఇప్పుడు ఎలా చేసాం సేమ్ అదే విధంగా చేసినట్లయితే. సో ఆటోమేటిక్ ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అవుతున్నాయి కాబట్టి ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్ కి ఈక్వల్ అవ్వాలి, ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్ కి ఈక్వల్ అవ్వాలి. సపోజ్ ఈ యాంగిల్ నేను ఆల్ఫా అనుకుంటున్నాను, ఈ యాంగిల్ నేను, అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఇది కూడా ఆల్ఫా అవుతుంది. ఈ యాంగిల్ నేను బీటా అనుకుంటున్నాను, సో ఆటోమేటిక్ ఈ యాంగిల్ కూడా ఎంత అవుతుంది? బీటా అవుతుంది. ఓకే, సో మనకి ఆల్రెడీ 9th క్లాస్లో నేర్చుకున్నాం. ఇలా ఒక లైన్ ఉంది, సో ఈ లైన్ మీదకి కొన్ని రేస్ ఇలా ఫాల్ అవుతున్నాయి. ఓకే, సో ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్, మొత్తం ఈ యాంగిల్ యొక్క సమ్ ఎంత ఉంటుంది చెప్పండి? మనకి 180 degrees ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం? స్ట్రైట్ యాంగిల్ అంటాం. ఈ సమ్ 180 degrees ఉంటుంది. సో ఫ్రమ్ ఫిగర్ ఏమవుతుందంటే, ఫ్రమ్ ఫిగర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 180 degrees అవ్వాలి. సో ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అంటే 2 ఆల్ఫా, బీటా ప్లస్ బీటా అంటే 2 బీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో రెండింటిలో 2 కామన్ తీసినట్లయితే 2 times ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees. Therefore alpha plus beta is equal to 180 by 2 అంటే ఎంత? 90 degrees. కానీ ఇక్కడ ఆల్ఫా అంటే ఇది, బీటా అంటే ఇది, ఈ రెండింటిని యాడ్ చేసి దేనికి ఈక్వల్ అవుతుంది? అది యాంగిల్ ఏఓబి అన్నా యాంగిల్ ఆల్ఫా ప్లస్ బీటా అన్నా రెండు ఒకటే. దిస్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఓబి. సో యాంగిల్ ఏఓబి ఎంత వచ్చింది చెప్పండి ఇప్పుడు? సో 90 degrees. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా మీరందరూ కూడా మల్టిపుల్ చాయిస్ లో ఇచ్చేయండి చాలా పెద్ద ప్రాబ్లం కింద ఉంది కదా అనుకుంటారు. యాక్చువల్లీ కరెక్టే, కానీ మనం ఇది మల్టిపుల్ చాయిస్ లో ఆన్సర్ చేసేటప్పుడు ఈ రైటింగ్ అంతా రాయం మనం. సో ఇదంతా కూడా రఫ్ కింద చేసుకుంటాం, ఆటోమేటిక్ గా ఆన్సర్ అనేది మనం ఇక్కడ చూస్ చేస్తాం అనమాట. సో మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇదంతా నేను రైటింగ్ కింద రాయడం జరిగింది. సేమ్ ఇదే ప్రాబ్లం ఎగ్జామినేషన్ లో 2 marks క్వశ్చన్ ఇచ్చాడు అనుకో, మీరు డైరెక్ట్ గా ఆన్సర్ వేయకూడదు. సో ఈ ప్రాబ్లం సంబంధించిన రైటింగ్ అంతా కూడా క్లియర్ గా రాయాలి. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నా. వన్స్ అగైన్ ఇంకోసారి చెప్తాను చూడండి. సో ఇక్కడ యాంగిల్ ఏఓబి ఫైండ్ అవుట్ చేయాలి, అది మన టార్గెట్. సో దానికోసం నేను ఓని సిని జాయిన్ చేశాను. ఇక్కడ ఒక పాయింట్ డి అనే పాయింట్ పెట్టుకున్నాను. సో ఇక్కడ మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఆ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అవుతాయి. సో ఎప్పుడైతే 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అవుతాయి, ఏ ట్రయాంగిల్స్ అనేవి కాంగ్రెంట్ అయితే కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, అదేవిధంగా యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి, కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. సో ఆటోమేటిక్ ఇక్కడ యాంగిల్ ఆల్ఫా, ఈ యాంగిల్ వచ్చి యాంగిల్ ఈక్వల్ అవుతుంది కాబట్టి దీన్ని ఆల్ఫా అనుకున్నాను, ఇక్కడ ఇది కూడా ఆల్ఫా అవుతుంది అప్పుడు. అలాగే సేమ్ ఇదే విధంగా కింద కూడా చూడండి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి దీన్ని నేను ఆల్ఫా అనుకుంటే ఇది కూడా ఎంత అవుతుంది? ఆల్ఫా అవుతుంది. బీటా అనుకుంటే ఇది కూడా బీటా అవుతుంది. సో దాని నుండి ఇది ఆల్ఫా వచ్చింది, ఇది బీటా వచ్చింది. కానీ మనకి ఈ స్ట్రైట్ యాంగిల్ కి సమ్ ఎంత ఉంటుంది చెప్పండి? స్ట్రైట్ యాంగిల్ కి సమ్ 180 degrees ఈక్వల్. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అంటే 2 ఆల్ఫా, సో బీటా ప్లస్ బీటా అంటే 2 బీటా ఈజ్ ఈక్వల్ టు, రెండింటి 2 కామన్ తీసినట్లయితే, సో ఇక్కడ 2 కామన్ తీసాను, 2 మల్టిప్లైడ్ బై ఆల్ఫా ప్లస్ బీటా. సో 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, సో రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. దెర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 180 by 2 దట్ ఈజ్ 90 degrees. కానీ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే దేనికి ఈక్వల్? యాంగిల్ ఏఓబికి ఈక్వల్. Therefore, angle AOB is equal to 90 degrees. So this is a very logical problem అంటే ఇది చాలా ఈజీగా మనం ఈ విధంగా చేయొచ్చు. సో మీరు అందరూ అనుకుంటారు బిట్కి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తారంటే ఇస్తారు. సో మ్యాథమెటిక్స్ అంతా కూడా అప్లికేషన్ అన్నమాట. ఓకే, మీరు ఫ్యూచర్లో ఎంసెట్ కానీ లేదా ఐఐటి ఎగ్జామ్స్ ఇటువంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు సో మనం నేర్చుకున్న సబ్జెక్ట్ నాటి ఎలాబరేట్ చేసి అక్కడ వాటికి ఆన్సర్ చేయవలసి ఉంటుంది అనమాట. సో మనం ఈ సబ్జెక్ట్ నేర్చుకుందాం ఇంతే, దీని మీద బేస్ కదా, ఆ సబ్జెక్ట్ నేర్చుకున్న కాన్సెప్ట్స్ అదేవిధంగా సబ్జెక్ట్ ని ఎలాబరేట్ చేసి అక్కడ మనం అప్పటికప్పుడు థింక్ చేయవలసిన అవసరం అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. సో అందువల్లే మ్యాథమెటిక్స్ లో లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ప్రాబ్లమ్ ఇలా చెప్పాను కదా, ఇంతకంటే ఇంకా సింపుల్ వేలో మీరు ఏమైనా చెప్పగలరా? ట్రై చేయండి, ట్రై చేసి నాకు
సార్ మీరు చెప్పిన దానికంటే నేను చాలా సింపుల్గా చేశానండి ప్రాబ్లం అని ఆలోచించి చెప్పండి. ఓకే, చెప్పి నాకు అది హోంవర్క్ కింద పంపించండి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం అండ్ లాస్ట్ ప్రాబ్లం ఆఫ్ టుడేస్ క్లాస్. Two concentric circles are ready, 5 centimeters and 3 centimeters are drawn. Find the length of the chord of the larger circle which touches the smaller circle. రెండు ఏకకేంద్ర యొక్క వృత్తాలు 5 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. అయితే పెద్ద వృత్తం యొక్క జా చిన్న వృత్తమును స్పర్శించిందంట. అయితే ఆ పెద్ద వృత్తం యొక్క జా యొక్క పొడవు కనుక్కోమంటారు. సో దీనికి సంబంధించి మీ అందరికీ నేను ఒక విషయం చెప్పడం జరిగింది. సో దానికంటే ముందు డయాగ్రామ్ వేసుకుందాం మనం. చూడండి, ఇవి కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్నమాట. చూడండి, ఇక్కడ ఈ సెంటర్ బేస్ చేసుకుని ఈ ఎల్లో సర్కిల్, సేమ్ ఇదే సెంటర్ బేస్ చేసుకుని పింక్ సర్కిల్ డ్రా చేయడం జరిగింది. సో వీటిని ఏమంటాం అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్, ఏకవృత్త కేంద్రాలు అంటాం. సో ఇప్పుడు చూడండి, ఈ కార్డ్ కనిపిస్తుంది కదా, ఈ జా కనిపిస్తుంది కదా, ఈ జా ఎవరిది? బిగ్గర్ సర్కిల్ది. ఈ జా ఎవరిది? బిగ్గర్ సర్కిల్ లేదా లార్జర్ సర్కిల్ జా. లార్జర్ సర్కిల్ యొక్క కార్డ్ ఇది. ఇప్పుడు దీని లెంగ్త్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారు? వాట్ ఈస్ గివెన్? ఏమి ఇచ్చారంటే ఈ లార్జర్ సర్కిల్ ఉంది కదా, దీని యొక్క రేడియస్ ఏమో 5 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది 5 సెంటీమీటర్స్. ఇది దేని రేడియస్? ఈ పింక్ సర్కిల్ యొక్క రేడియస్, అంటే స్మాలర్ సర్కిల్ యొక్క రేడియస్. ఇదేమో 3 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది మనకి చెప్పండి? ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది 90 డిగ్రీస్? సో ఈ కార్డ్ ఈ స్మాలర్ సర్కిల్, ఈ పింక్ సర్కిల్కి ఏమవుతుంది? ట్యాంజెంట్ అవుతుంది అన్నమాట. సో అందువల్ల ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది మనకి? 90 డిగ్రీస్. సో ఈ జా వచ్చి ఈ పింక్ కలర్ లో ఉన్న వృత్తానికి ఏమవుతుంది? స్పర్శరేఖ అవుతుంది. సో యాంగిల్ ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను సెంటర్ ఓ అనుకుంటున్నాను, దీన్ని ఏ అనుకుంటున్నాను, దీన్ని బి అనుకుంటున్నాను. ఓకే, సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నేను ఎం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ నేను మీ అందరికి చెప్పడం జరిగింది. 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ నిన్నే చెప్పాను క్లాస్లో. ఒకవేళ వెళ్ళకపోతే నిన్న యొక్క పార్ట్ ఒకసారి మీరు వీడియోని చూడండి ఒకసారి. 2 కాన్సెంట్రిక్ సర్కిల్ తీసుకుంటున్నప్పుడు ఈ లార్జర్ సర్కిల్ యొక్క కార్డ్ స్మాలర్ సర్కిల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఈ కార్డ్ ఏమవుతుంది? బైసెక్ట్ అవుతుంది అని నేను నేర్చుకున్నాం. అంటే ఇక్కడ ఏఎం దేనికి ఈక్వల్ అవుతుంది? బిఎంకి ఈక్వల్ అవుతుంది. సో ఈ ఒక పాయింట్ ని బేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఏఎం దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? బిఎంకి ఈక్వల్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఒక లార్జర్ సర్కిల్ ఒక స్మాలర్ సర్కిల్ తీసుకొని లార్జర్ సర్కిల్ యొక్క కార్డు స్మాలర్ సర్కిల్ ని టచ్ చేసే విధంగా మనం డ్రా చేసినట్లయితే, ఒక టాంజెంట్ వేసినట్లయితే ఖచ్చితంగా ఈ కార్డు దీని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఏమవుతుందంట? బైసెక్ట్ అవుతుందంట. బైసెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏఎం వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది? బిఎంకి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రాబ్లం మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కార్డ్ యొక్క లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం ఏఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది? ఏఎం వచ్చింది అనుకోండి, ఏఎం 2తో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఇది ఏబికి ఈక్వల్ అవుతుంది. ఎందువల్ల? ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎం కాబట్టి. ఇలా అన్ని సందర్భాల్లో అవదు. ఏఎం బిఎం ఈక్వల్ అయితేనే సో ఏబి ఈజ్ ఈక్వల్ 2 టైమ్స్ ఏఎం అవుతుంది. సో ఓకే, ఇప్పుడు మనకి ఏబి కావాలంటే ఏం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది? ఏఎం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ ఉంది, సైడ్ ఉంది. ఆటోమేటిక్ గా ఏఎం చాలా ఈజీగా మనం పైథాగరస్ థియరం యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సొల్యూషన్ లోకి వెళ్దాం ఇప్పుడు మనం. సొల్యూషన్ ఫ్రమ్ right angle triangle OMA using Pythagoras theorem
using Pythagoras theorem, we have OA square is equal to AM square plus OM square. So this implies OA square, that is phi square, is equal to AM square plus OM square. So what is the value of OM? 3. So 3 square. So this implies phi square is 9. So 25. So phi square is 25 is equal to AM square plus 3 square is 9. So this implies AM square is equal to 25 minus 9. So 25 minus 9 is 16. So this implies AM is equal to root 16, that is equal to 4 centimeters. Therefore, AB is equal to 2 times AM. That implies AB is equal to 2 multiplied by the value of AM is 4, that is equal to 8 centimeters. So AB cardiac length ఎంత వచ్చిందంటే 8 centimeters వచ్చింది. సో ఇక్కడ మీరు రీజన్ రాయాలి, AB is equal to 2 times AM ఎందుకు అయింది? Since in two concentric circles, the large chord which touches the smaller chord and at the point of contact the chord bisects. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఇది AM is equal to 2A, AB is equal to 2M అని రాశానమాట. ఓకే, తెలుగు మీడియం చూడండి ఒకసారి. OMA లంబకోణ త్రిభుజం నుండి పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి స్టెప్ వేయడం జరిగింది. ఎలాగా OA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AM స్క్వేర్ ప్లస్ OM స్క్వేర్. సో అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి AM వాల్యూ రూట్ 16 వచ్చింది, దట్ ఈక్వల్ 4 సెంటీమీటర్స్. సో AM వాల్యూ 4 సెంటీమీటర్స్ అయితే AB వాల్యూ ఎంత అవుతుంది? 2 టైమ్స్ AM అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ 2 into 4, దట్ ఈజ్ ఈక్వల్ 8 సెంటీమీటర్స్ అవుతుంది. సో దీనికి రీజన్ ఏం రాయాలంటే, రెండు ఏకకేంద్ర వృత్తాలలో పెద్ద వృత్తం యొక్క జ్యా చిన్న వృత్తం యొక్క జ్యాను స్పర్శించినప్పుడు ఆ స్పర్శ బిందువు వద్ద ఆ జ్యా సమద్వికరణ చేయబడుతుంది. ఇది దీని రీజన్ అన్నమాట. సో దీంట్లో ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా కంప్లీట్ అవుతున్నాయి. సో మనం వేరే కాన్సెప్ట్ లోకి వెళ్తాం, వేరే టాపిక్ లోకి వెళ్తాం, అక్కడ ప్రాబ్లమ్స్ అన్ని వేరేగా ఉంటాయి. సో ప్రస్తుతానికి ప్రాబ్లమ్స్ అన్ని ఈ విధంగా ఉంటాయి. సింపుల్ ప్రాబ్లమ్స్, పెద్ద కష్టమేం కాదు. అన్ని కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద, ఈ రేడియస్ మీద, వీటి మీద డిపెండ్ అయిన ప్రాబ్లమ్స్. So thank you very much. We will meet tomorrow. Take care.